హాయ్ అండి. ఈరోజు మనం మహాకుంభమేళా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి. మహాకుంభమేళా భారత సంస్కృతిని తెలిపే ఒక గొప్ప పండుగ. ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో మహాకుంభమేళా జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మహాకుంభం మొదలవుతుంది. ఈ సమయంలో మకర సంక్రాంతి పండుగ కూడా జరుగుతుంది. మహాకుంభమేళా స్థానం 850 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఆదిశంకరాచార్యులు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పురాణాల ప్రకారం సాగర మథనం సమయంలో అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ చుక్కలు పడిన ప్రదేశాల్లోనే కుంభమేళాలు నిర్వహించబడుతున్నాయని చెబుతున్నారు. దేవతలు మరియు రాక్షసులు కలిసి సాగర మథనం చేసి అమృతం కోసం పోరాటం చేశారు. ఈ పోరాటంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ ప్రాంతాలు ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిగా ఉన్నాయి. చంద్రుడు, సూర్యుడు, శనిదేవుడు కలిసి అమృతాన్ని రక్షించడానికి పనిచేశారు. ఈ గ్రహాలు కలయిక సమయంలో కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. బృహస్పతి ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడపడంతో 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. మహాకుంభమేళా అనేది భక్తులు శుభకర్మలు మరియు దేవతల ఆశీస్సులు పొందడానికి ఒక పవిత్ర క్షణం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.